తాజా 30. మనిషికి అతిపెద్ద సమస్యల్లో డబ్బు సమస్య అత్యంత ముఖ్యమైనది. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, అప్పు చేయాల్సి రావడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కొన్ని సూచనలు చేస్తున్నాయి. వీటిని పాటిస్తే డబ్బు సమస్యలు తీరే అవకాశం ఉంది. అంతా శుభం కలుగుతుంది. ఆ సూచనలు తెలుసుకుందాం. రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబును బెడ్ కింద పెట్టుకోవాలి. బెడ్ కింద పెట్టడం వీలు కాకపోతే బెడ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఎర్రచందనం ముక్కను రాత్రిపూట దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. దీనివల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయట. సంపద వృద్ధి చెందుతుందట. ఒక వెండి పాత్ర తీసుకుని దానిలో నీటిని పోయాలి. దీనిని బెడ్ కింద గానీ బెడ్ పక్కన గానీ పెట్టుకోవాలి. వెండితో చేసిన బ్రేస్లెట్లు, చెవిరింగులు ధరించినా మంచి ఫలితం ఉంటుందట. దీనివల్ల కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయట. వెండి లేదా బంగారంతో చేసిన ఆభరణాలను దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. అలా వీలు కాని పక్షంలో కాంస్య పాత్రలోనైనా నీటిని పోసి దాన్ని బెడ్ కింద లేదా బెడ్ పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల జాతక దోషాలు పోతాయట. మంచి నిర్ణయాలు తీసుకుంటారట. వెండితో చేసిన చేపను బెడ్ కింద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫెంగ్షుయి వాస్తు ప్రకారం సంకల్పం సిద్ధిస్తుంది, సంపద చేకూరుతుంది. ఇనుముతో చేసిన పాత్రలో కొంత నీటిని పోసి బెడ్ కింద లేదా బెడ్ పక్కన పెట్టాలి. ఒక నీలం రాయిని దిండు కింద పెట్టి నిద్రించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం పోతుందట. అంతా శుభమే కలుగుతుందట. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.